నమస్తే, నేను మీ సిరి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా ప్లాన్లు చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. అందులోనే భాగంగా ఏపీలో అంటే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన రావాలని చెప్పేసి ఆయన అనుకుంటున్నారని, దానికి తగ్గట్టుగానే సిచ్యువేషన్స్ని కూడా క్రియేట్ చేయడానికి ఆయన రెడీ అయినట్టు కూడా అనిపిస్తుంది. దానికి ఉదాహరణ మనం చూసినట్టయితే ప్రకాశం బ్యారేజ్ని కూల్చివేయాలి, దాంతో అంటే చాలామంది ప్రాణ నష్టం జరిగి అక్కడ ఏదో ఒక విధ్వంసం సృష్టించి రాష్ట్రపతి పాలన తెప్పించాలని చెప్పేసి ఆయన సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. సో మరి ఆయన నిజంగా ఇలానే అనుకుంటున్నారా ఏంది, అసలు అక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ ఆయన క్రియేట్ చేయాలనుకుంటున్నాడు అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే సిచ్యువేషన్స్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రపతి పాలన ఏపీలో రావాలని భావిస్తున్నారా? ఎందుకంటే ఆయన చేసే పనులన్నీ కూడా సిచ్యువేషన్స్ చూస్తే బుడమేరు పొంగిందో అన్ని ఇబ్బంది పడుతున్న టైంలో ఆయన ఏంటంటే ప్రకాశం బ్యారేజ్లో అంటే ఆయన అని అంటున్నానంటే అక్కడ చాలా వరకు కూడా ఆ బోట్లు అవన్నీ చూస్తే కూడా ఆ పార్టీకి చెందినవే, ఆయనకాల హెడ్ ఎవరైతే ఉన్నారో ఆయననే అని చెప్పేసి క్లియర్గా అనిపిస్తుంది. సో అది కూలగొట్టేసి ఆ నీళ్ళ ముంపుతోని ప్రజల ప్రాణ నష్టం కలిగించి అక్కడ రాష్ట్రపతి పాలన తెప్పించాలని ఆయన కోరుకున్నట్టు అనిపిస్తుంది. ఇందులో వాస్తవం ఉందా? అసలు ఏం చేయాలనుకుంటున్నారు ఆయన? ఇప్పుడు రాష్ట్రపతి పాలన ఆంధ్రప్రదేశ్లో రావాలని చెప్పి కోరుకుంటున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విషయం ఎందుకు మనం స్పష్టంగా చెప్పదలుచుకున్నామని అంటే, చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొదటి వారంలోనే రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదు, అల్లకొల్లోలంగా ఉంది అని చెప్పి ఢిల్లీ వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలి అని చెప్పి డిమాండ్ చేశారు ఆయన. బహుశా ఇలాంటి డిమాండ్ ఒక కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొదటి వారంలోనే చేసినటువంటి పొలిటీషియన్ ఎవరు ఉండరు అనుకుంటా. బహుశా భారతదేశంలో ప్రపంచంలోనే ఎవరు ఉండరు, ఒక జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన 3 రోజుల పాటు అక్కడే ఉండి రాష్ట్రపతి పాలన కోసం ప్రయత్నం చేయాలి అని చెప్పి ప్లాన్ చేసుకుని షెడ్యూల్ చేసుకొని వెళ్ళారు. అప్పట్లో వెళ్ళి అదే రోజు తిరిగి వచ్చారు. ఎందుకు వచ్చారు అని అంటే, పెద్దోళ్ళు చెప్తారు చూడండి, నవ్వి పోదురు కాక అని. అలా ఈయన చేసినటువంటి డిమాండ్కి అక్కడ జాతీయ స్థాయిలో ఉండేటువంటి నేతలు, జాతీయ స్థాయిలో ఉండేటువంటి పార్టీలు నవ్వుకున్నాయి. ఎవరైనా ప్రభుత్వం మారిన తర్వాత ఒక వారం రోజులకే రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి కోరుకుంటారు. పోనీ కోరుకున్నారు. అంత ఉపద్రవం ఏమైనా సంభవించిందా ఆంధ్రప్రదేశ్లో? చంద్రబాబు నాయుడు గారు 12వ తారీఖు ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఈ రోజుకి 3 నెలలు, 3వ నెల ఎగ్జాక్ట్గా. జూన్, జూలై, ఆగస్ట్ అంటే 2 నెలలు, 3వ నెల అంతే కదా, 3 నెలలు అయింది. 90 రోజులు అండి, 3 నెలలు కంప్లీట్ అయింది. ఆయన 9వ రోజు 7వ రోజు వెళ్ళాడు అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్రపతి పాలన పెట్టాలి ఆంధ్రప్రదేశ్లో అని. ఆయన వాలకాన్ని చూసి ఎవరైనా సరే కనీస రాజకీయ పరిజ్ఞానం ఉన్నోళ్ళు లేదా మామూలు సాధారణ పౌరులైనా సరే నవ్వుకుంటారు, ఇతనికి ఏమన్నా మైండ్ పనిచేస్తుందా లేదా అని చెప్పి. దాంతో ఆయన అక్కడి నుంచి 3 రోజులు ఉండాలనుకున్న ఆయన వెంటనే తిరిగి వచ్చారు. యాక్చువల్గా రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి వెళ్ళారు. కాజ్ ఏంటి, రాష్ట్రంలో 36 మంది మర్డర్ జరిగింది, 36 మందిని చంపేశారు అని చెప్పి ఆయన చేసినటువంటి ఆరోపణ. దాని మీద అప్పట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు 36 మంది లిస్ట్ ఇవ్వండి, ఎవరెవరు మర్డర్ అయ్యారో లిస్ట్ ఇవ్వండి అని చెప్పి అడిగారు. లిస్ట్ ఇవ్వాల, ఏదో నోటికి వచ్చింది 36 సంఖ్య చెప్పేశారు. ఆ తర్వాత అఫీషియల్గా ప్రభుత్వం దాని మీద దృష్టి సారించి అసలు ఎంతమంది మర్డర్ అయ్యారు అని చెప్పి చూస్తే రాజకీయపరమైనటువంటి మర్డర్లు 4 జరిగినాయి. ఈ 4 కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు 1. మిగతా ఈ 3 అవి ఎలా జరిగినాయి అంటే అక్కడ వ్యక్తిగతంగా ఉన్నటువంటి కక్షల ద్వారా జరిగినాయి అనేది తేలింది. దాంతో అబ్బాస్ పాలయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు నుంచి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రపతి పాలన రావాలి ఆంధ్రప్రదేశ్లోని డే 1 నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఉంది కోరిక. రాష్ట్రపతి పాలన రావాలంటే రాష్ట్రంలో అల్లకొల్లోలం జరగాలి, అంతే కదా. ఇప్పుడు ఎప్పుడైతే పరిపాలన చేయి దాటిపోతుందో, అల్లకొల్లోలం సృష్టించబడుతుందో, ఎప్పుడైతే రాజ్యాంగ విరుద్ధమైన విధంగా రాష్ట్రంలో అల్లర్లు లేగుతాయో అప్పుడే రాష్ట్రపతి పాలన వస్తుంది. రాష్ట్రపతి పాలన ఇంప్లిమెంట్ చేయాలంటే అల్లకొల్లోలం జరగాలి. ఈ అల్లకొల్లోలం జరగాలని చెప్పి
ఆయన కోరుకుంటూ ఆ విధమైన డిమాండ్ చేశారా అనేది అప్పట్లో ఆయన మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుమానం వ్యక్తం చేశారు. ఆ తర్వాత జరిగినటువంటి సంఘటనలు కూడా ఆయన ఏదో స్లీపర్ సెల్స్ని పెట్టించి ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ కొంత అల్లకొల్లను సృష్టిస్తున్నారు అనేది ఒక ఇన్ఫర్మేషను ఇంటెలిజెన్స్ ద్వారా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అందుకుంది. దానికి సహకారం ఎవరు అందిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డికి సొంత మనుషుల్లాగా వ్యవహరించేటువంటి కొంతమంది ఐపీఎస్లు వ్యవహరిస్తున్నారు, ఐఏఎస్లు వ్యవహరిస్తున్నారు అనేది కూడా వాళ్ళు అనుమానిస్తున్నారు ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు. ఆ క్రమంలోనే ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతూ వస్తున్నారు. ఆల్ ఆఫ్ సడన్గా ప్రకృతి విపత్తు సంభవించింది. ఈ ప్రకృతి విపత్తులో బుడమేరు పొంగింది. బుడమేరు పొంగినటువంటి సందర్భంగా విజయవాడ మునిగిపోయింది. జనరల్గా ఆ సమయంలో ఏం చేయాలి? విపత్తులో ఉన్నటువంటి వాళ్ళని రక్షించేటువంటి ప్రయత్నం చేయాలి నాయకుడు అనే అతను, ఎవరైనా సరే, ఏ నాయకుడైనా. తద్విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకాశం బ్యారేజీని కూల్చేయాలి అనేటువంటి ప్రయత్నం చేయించారు, అలాంటి ప్లాన్ చేశారు అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారం. దాంట్లో భాగంగానే పడవల్ని ఒకేసారి 5 పడవల్ని వదిలేశారు. దాంట్లో ఒకటి మిస్ అయింది, 4 కట్టేసి ఉన్నాయి. ఈ పడవలు పోయి ప్రకాశం బ్యారేజీ గుద్దుకోవడంతో అక్కడ డ్యామేజ్ అయింది. బ్యారేజీ డ్యామేజ్ అయిపోయింది. ఒకవేళ కనుక ఇంకా పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగితే ప్రకాశం బ్యారేజీ మొత్తం కొట్టుకుపోయేటువంటి అవకాశం ఉంది. అప్పుడు విజయవాడ మొత్తం మునిగిపోయింది. ఇప్పుడు బుడమేరు కారణంగా మొత్తం 3 లక్షల మంది నిరాశ్రయులు అయ్యారని చెప్పి అంచనా వేస్తున్నారు. ఒకవేళ ప్రకాశం బ్యారేజీ కనుక కొట్టుకోబోయి ఉంటే విజయవాడలో ఉండేటువంటి 22 లక్షల మందిలో పాపులేషన్లో కనీసం సగం మంది ఎఫెక్ట్ అయిన వాళ్ళు. దాన్ని చూపించి రాష్ట్రపతి పాలనకి డిమాండ్ చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చి వేశారు అనేది నేను అంటాం కాదు. మంత్రిగా ఉన్నటువంటి రవాణా శాఖ మంత్రిగా ఉన్నటువంటి రాంప్రసాద్ రెడ్డి చేసినటువంటి ఆరోపణ. క్యాబినెట్లో ఉండేటువంటి మంత్రులు కానీ సీఎం కానీ అనుమానం వ్యక్తం చేస్తున్నారని అంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండబట్టే కదా. ఇప్పుడు ఆల్రెడీ ఈ బోట్లకు సంబంధించి 2 అరెస్ట్ చేశారు. ఉషాద్రి, కోమటి రామ్మోహన్ అనే అతను, 2 అరెస్ట్ చేశారు. వీళ్ళిద్దరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అని చెప్పి నిర్ధారిస్తుంది ప్రభుత్వం. వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో ఉన్నటువంటి లింకుల్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీలో భాగంగా. ఒక అతనేమో తలసల రఘురామ్ అనే అతనికి బంధువు. ఆయన ఎవరు? తలసల రఘురామ్ అనే అతను జగన్మోహన్ రెడ్డి గారికి జేబులో మనిషి. జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర దగ్గర నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత బటన్ నొక్కేటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నిటికీ ఏర్పాట్లు చేసినటువంటి లీడర్ అతను. సో రఘురామ్ అనే అతను జగన్మోహన్ రెడ్డికి దగ్గర మనిషి. ఉషాద్రి అనే అతను ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మనిషి. సో కాబట్టి ఈ బ్రిడ్జిని కూల్చడానికి పడవలని, బోట్స్ని ఉపయోగించారు అనేది ప్రాథమికంగా ఒక అభిప్రాయానికి వస్తున్నారు. సో దీని మీద కుట్ర చేయడం ద్వారా రాష్ట్రపతి పాలన ఆంధ్రప్రదేశ్లో రావాలి అనేటువంటి ఒక కుట్ర జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అనేది ఇప్పుడు క్యాబినెట్లో ఉన్న మంత్రులే అభిప్రాయపడుతున్నటువంటి సందర్భం ఇది. సో కాబట్టి రాష్ట్రపతి పాలన రావాలని కోరుకుంటుంది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. సో దానికి సంబంధించి రాబోయేటువంటి రోజుల్లో ఇంకేమైనా చేస్తారని అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి అనుమానం ఏంటి? వాళ్ళ అనుమానం ఖచ్చితంగా అల్లకొల్లోలం ఏదో ఆంధ్రప్రదేశ్లో చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి అనుమానం ఉంది. ఆ క్రమంలో ఆయన మీద మరి కేసులు పెడతారా, దేశద్రోహం కేసు పెడతారా, లేదా జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకుంటారా, లేదంటే కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ చేస్తారా, రాష్ట్రపతి కంప్లైంట్ చేస్తారా, కేంద్ర హోంశాఖకు కంప్లైంట్ చేస్తారా అని అంటే ఆల్రెడీ బ్రిడ్జికి సంబంధించి, ప్రకాశం బ్యారేజీకి సంబంధించి ఏ విధంగా డ్యామేజ్ అయిందని చెప్పి కేంద్ర బృందం వచ్చినప్పుడు చూపించారు. ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి, వాళ్ళ చేత చేయించినటువంటి ఈ కుట్రను కూడా వాళ్ళకి చూపించారు. బహుశా నివేదికలో కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తే అప్పుడు ఏదైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుందేమో అనేది ఒక చర్చ జరుగుతుంది.